ఈ రోజు మనమైతే శ్రీ రుక్మిణి విఠలేశ్వర మరియు కేదారేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చేసాం. ఇది వరంగల్ చౌరస్తాలో అయితే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్‌లో ఎక్కువగా మార్వాడీస్ పూజలు చేస్తారు. అక్కడ అర్చకులైతే అన్నారు మాతోని. అలా లోపలికి వెళ్తే మనకి గోడల పైన పెద్ద పెద్ద చిత్రపటాలు దేవుళ్ళవి అయితే ఉన్నాయి. నాకైతే చాలా అట్రాక్టింగ్‌గా అనిపించింది. ఆ పక్కకే మనకు కేదారేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఆ లింగంకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఒక 100 సంవత్సరాల నాటిదంట. దాన్ని స్ఫటికలింగం అని కూడా అంటారు. ఈ టెంపుల్ యొక్క విశేషాలను ఇక్కడ అర్చకుల మాటలో అయితే విందామా? శ్రీ శుభమస్తు. ఇది వరంగల్ పట్టణంలోని చౌరస్తాలో శ్రీ రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామి దేవాలయము మరియు కేదారేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ కేదారేశ్వర దేవాలయము విశేషంగా స్ఫటికలింగం. మన వరంగల్ ప్రాంతంలో సిటీలో మన దగ్గరే ఉంది స్ఫటికలింగం మొదటిది. ఇంతకుముందు ఈ దేవాలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకుండా ఒక 5 ఇయర్స్ క్రితం నుంచి రెనోవేషన్ అయింది. భగవాన్ దాస్ మాంతాని అనే అడ్వకేట్ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహించబడుతుంది. అందులో విఠలేశ్వర స్వామి కూడా కొద్దిగా, ఈ విఠలేశ్వర స్వామి అంటే మన తెలుగు వారికి కొద్దిగా పరిచయం తక్కువ, కాకుంటే మార్వాడీస్ మహారాష్ట్రలో అటు బాగా ఆదరణ పొందింది. మనకు వెంకటేశ్వర స్వామి ఎలానో మహారాష్ట్ర వాసులకు పాండురంగ స్వామి అంటే అంత భక్తిగా అది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మన వరంగల్లో కూడా పాండురంగ స్వామి దేవాలయం ఇదే, వేరే ఏం లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మన విఠలేశ్వర స్వామి అండి. చాలా బాగున్నారు కదా, నాకైతే 2 కళ్ళు చాలా లేదు. అప్పుడే హారతి అయితే ఇచ్చేసారు. ఈ టెంపుల్ వైబ్రేషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే తీసానండి. ఒకసారి అయితే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.